ఒక భార్య తన భర్త కోసం 14 సంవత్సరాలు నిద్రపోతే అది ప్రేమ లేక త్యాగమా? ఇదే ఊర్మిళ కథ. ఊర్మిళ లక్ష్మణుడి భార్య, సీతమ్మ చెల్లెలు. ఆమె జీవితం ప్రశాంతంగా ఉండాల్సింది, రాజమహల్లో సుఖంగా జీవించాల్సింది. కాని విధి వేరేలా నిర్ణయించింది. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా వెంట వెళ్లాలని నిర్ణయించాడు. ఎందుకంటే అన్నయ్య పట్ల అతని భక్తి అపారమైనది. అప్పుడు ఊర్మిళ ముందుకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. భర్తతో వెళ్లాలా లేక అతని ధర్మానికి అండగా నిలవాలా? ఆ రాత్రి అది సాధారణ రాత్రి కాదు, ఒక జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్న రాత్రి. ఊర్మిళ ఏమీ మాట్లాడలేదు, అడ్డుకోలేదు, కేవలం ఒక చిరునవ్వుతో పంపించింది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ధర్మం ముందే, ప్రేమ తరువాత. కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. లక్ష్మణుడు వనవాసంలో 14 సంవత్సరాలు ఒక్క రాత్రి కూడా నిద్రపోలేదు. ఎందుకంటే అతని బాధ్యత రాముడు, సీతమ్మను రక్షించడం. అప్పుడు నిద్రదేవి ప్రత్యక్షమైంది. ప్రకృతి నియమం ప్రకారం నువ్వు నిద్రపోవాలి అని చెప్పింది. అప్పుడు లక్ష్మణుడన్నాడు, నేను నిద్రపోలేను, నా బాధ్యత ఉంది. నిద్రదేవి అడిగింది, అయితే నీ నిద్ర ఎవరు తీసుకుంటారు? అప్పుడు ఊర్మిళ ముందుకు వచ్చింది. నేను తీసుకుంటాను అంది. అది మాట కాదు, అది ఒక త్యాగం, ఒక జీవితాన్ని అర్పించడం. అప్పటినుంచి ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రలోనే గడిపింది. బయట లక్ష్మణుడు అడవిలో రాత్రంతా కాపలా కాశాడు. లోపల ఊర్మిళ ఒంటరిగా నిశ్శబ్దంగా త్యాగం చేసింది. ఒకరు కనిపించే త్యాగం చేశారు, ఇంకొకరు కనిపించని త్యాగం చేశారు. లక్ష్మణుడు చరిత్రలో నిలిచాడు. కాని ఊర్మిళ కథ చాలామందికి తెలియదు. ఎందుకంటే ప్రపంచం ముందున్న వాళ్లను మాత్రమే చూస్తుంది, వెనుక నిలబడ్డవాళ్లను కాదు. మనం ఎప్పుడూ గొప్పవాళ్లను గుర్తుంచుకుంటాం, యుద్ధం చేసిన వాళ్లను, గెలిచిన వాళ్లను. కాని వాళ్ల వెనుక నిలబడ్డవాళ్లను మరిచిపోతాం. లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోలేదు, అందుకే చరిత్రలో నిలిచాడు. కాని ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రపోయింది, అందుకే అతను నిలిచాడు. ఆమె పేరు పెద్దగా వినిపించకపోవచ్చు, కాని ఆమె త్యాగం లేకుండా ఈ కథ పూర్తి అవ్వదు. మనం నేర్చుకోవలసింది ఇదే: నిజమైన ప్రేమ కనిపించదు, కాని జీవితాన్ని నిలబెడుతుంది.